11 గంటలకు తీసుకొచ్చిన తర్వాత అది రాశారు, ఏది మన ఎక్స్రే. అది చందానగర్ ఈ అమ్మాయి పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఏం కాదు అని వాళ్ళకి మేనేజ్ చేసి 1,20,000కి ఏదో ఇన్సూరెన్స్ మాట్లాడుకొని మేము చేస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము అసలు ఇది చిన్నది, ఇది మాకు లెక్కే లేదని చెప్పి తీసుకుపోయారు. 8:30 లోపలికి తీసుకున్నారు. 9:30 శవం అయింది. పోలీసు వాళ్ళని పిలిచారు. ఈలోపు హడావుడి చేసి అది జరిగింది. మేము ఇక్కడే ఉన్నామండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడిదిగా వాళ్ళు ఆపరేషన్ చేసే థియేటర్లో పోయినప్పుడు గంట ఉన్నాం ఆడ, ఏం జరుగుతుంది ఏం పోతుందని. ఇళ్ళకి 10 మంది తిరుగుడు పోవుడు. ఏం జరిగిందమ్మంటే ఏం లేదండి, మంచిగా ఆపరేషన్ అయింది, కొంచెం బెడ్ బ్లీడింగ్ అయింది, అంతా అయిపోయింది, ఓకే అని మా ఫ్రెండ్ కూడా చెప్పాడు. ఏది నేను మాట్లాడించిన డాక్టర్తో, తిరుమలరావుతో మాట్లాడితే మా ఫ్రెండ్ కూడా ఏంటంటే ఏం లేదండి, కొంచెం బ్లడ్ బ్లీడింగ్ అయింది, ఒక 2 గంటల్లో ఐసీని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీస్తామని చెప్పారు. చూసే వరకు పోలీసు వాళ్ళు వస్తారు. ఏమనుకోవాలి, హాస్పిటల్ మూసేయాలి, ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదండి. ఆ పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు దుబాయ్లో బతికేటాడు, చిన్న పిల్ల. చక్కని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నాశనం చేసుకోండి. ఏమి తోసట్లే మాకు. 28 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళది నిర్లక్ష్యం వల్ల జరిగింది. వాళ్ళకు అవగాహన లేకుండా ఇనిషియేషన్ ఇచ్చి హెవీ డోస్ ఇవ్వడం వల్ల అమ్మాయి చనిపోయింది. జనరల్గా ఏముంటుంది, అపెండిక్స్ ఆపరేషన్ అనేది చిన్న గ్రామాలలో ఆపరేషన్ చేసి పంపిస్తుంటారు. ఇది మన సిటీలో వచ్చి కూర్చొని ఈ హాస్పిటల్ తీసుకొచ్చేసి ఏం జరిగింది, అమ్మాయి ముఖం చూస్తే అతను క్లియర్ కనబడుతూ ఉంది. ఎట్లా అంటే ఒక 50 years 60 years ఓల్డ్ హోమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది. 27-30 years లోపు అమ్మాయి, 60 years అమ్మాయి అట్లా కనబడుతుంది చూస్తే. కేవలం ఓవర్ డోస్ వల్ల చనిపోయింది అమ్మాయి. కనీసం బాధ్యత రహితంగా అసలు ఒక మనిషి చనిపోతే కనీసం మానవత్వం కూడా కనబడట్లేదు ఆ డాక్టర్ల దగ్గర. మానవత్వం దృక్పథంతో చూసి, అరే ఒక అమ్మాయి చనిపోయింది, నిండు ప్రాణం పోయింది, ఆమె చిన్న పిల్ల, 2 ఏళ్ల పాప ఉన్నది. అటువంటి సిచ్యువేషన్ ఉన్న 9 o'clock ఆపరేషన్ తీసుకెళ్ళి 11:30 దాకా కనీసం తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ చేయలే, ఎలా చనిపోయింది ఏం కథ, బాగానే ఉంది అని చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు.